నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ మనూరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు శుభాకాంక్షలు తెలిపిన పలువురు దేశానికి అండగా ప్రధాని మోదీ నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ చాయ్ పే చర్చ వెలుగులోకి వచ్చిన మేయర్ భర్త ఆగడాలు దక్షిణ మండల తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన పోలీసులు అక్రమ మైనింగ్ భూ కబ్జాలే కారణమంటున్న పోలీసులు జ్యోతిరావు ఫులే ఆశయాలను సాధిద్దాం ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ధన్పాల్ ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు జిల్లా అంతటా పండగ వాతావరణం ఆకాశంలో బుధవారం రాత్రి నెలవంక కనిపించింది. రంజాన్ మాసం ముగిసింది. రంజాన్ ఉపవాస దీక్షలు ముగిశాయి. సంతోషాల మధ్య ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను నిజామాబాద్ నగరం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కిల్లా ఈద్గా, మదీనా ఈద్గా, కాచియా మస్జిద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగను దృష్టిలో పెట్టుకుని పురపాలక సిబ్బంది ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మౌలానాలు పండుగ విశిష్టతను వివరిస్తూ ఖురాన్ పఠనం చేశారు. ఈద్గా వద్దకు ప్రార్థనలకు వచ్చేవారు నూతన వస్త్రాలను ధరించి అత్తరు పూసుకొని ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. మౌలానాల సందేశాన్ని ఆలకించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ఈద్గా వద్దకు చేరుకున్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బీగాల, మాజీ మేయర్ ఆకుల సుజాత పలువురు పాల్గొన్నారు. हमारे ईमान की हिफाजत फरमाइए, इज्जत आबरू की हिफाजत फरमाइए, सेहत की हिफाजत फरमाइए। या अल्लाह परवरदिगार, या अल्लाह हमारे शहर को अमन वाला बना दीजिए, हमारे मुल्क को अमन का गहवारा बना दीजिए। या अल्लाह परवरदिगार, अल्लाह खुसूसन फ़लस्तीनी मजलूम मुसलमानों पर रहम कर दीजिए। आज हमारे लिए ईद का दिन है, खुशियों का दिन है, लेकिन वहाँ तो या अल्लाह नक्शा ही बदला हुआ है। मालिक मेहरबानी कर दीजिए, उनकी आजमाइश बहुत तवील हो चुकी है। या अल्लाह उनके लिए अमन के, आफियत के, खैर के फैसले कर दीजिए। या अल्लाह बिछड़ों को मिला दीजिए। अल्लाह या अल्लाह या अल्लाह या अल्लाह बीमारों को सेहत दे दीजिए। जो लोग फौत हो गए उनको शहादत के और फ्यूचर में भी हिंदू मुस्लिम भाई भाई का मिलजुल कर रहना जरूरी है। आजकल के ज़माने देख रहे हैं इंडिया में, तो इलेक्शंस में नहीं तो हर दिन हिंदू मुस्लिम का जो है दोनों के बीच में कुछ आड़े रखकर सियासत में जो है बेनिफिट लेना चाहिए, लोगों को सबर सिखाना चाहिए और ऐसे माहौल आइंदा कभी नहीं रहना। हम लोग ये गंगा जमुना का तहसीब है इंडिया का, हम सब लोग मिलकर रहे तो अच्छा तरक्की हो जाएंगे अपना देश। मैं सब लोगों को जो है यही वादा कर रहा हूँ बीआरएस पार्टी के नाते। तमाम निज़ामाबाद अवाम को सलाम और ईद मुबारक। एक महीने से जो रोज़ा कर रहे हैं आज का ख़त्म हो गया और बहुत खुशी से ईद बनाना चाहिए और मैं अल्लाह से यही उम्मीद करता हूँ सबके तबीयत अच्छा रहे और सबके खाने पीने का इंतज़ाम करें। अभी तक जो प्रेयर में हमने सुना है, जो मौल साहब ने
आवाम के बारे में जो जो पूछे हैं अल्लाह सब कबूल करे और निज़ामाबाद शहर को जैसे 10 साल से शांति से रहे वैसे ही आगे भी चलना चाहिए, जो तरक्की भी आगे ऐसे भी चलना चाहिए। जो BRS हुकूमत में जो शांति से निज़ामाबाद अमन शांति सब ऐसे होना चाहिए। गंगा जमुना तहजीब के जैसे निज़ामाबाद शहर सारा तेलंगाना और हिंदुस्तान भी रहना चाहिए। बस इतना ही उम्मीद। మరి నిజామాబాద్ నగర ముస్లిం సోదరి సోదరులందరికీ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి కూడా ఈ ఈద్గాకి నేను రావడం జరుగుతుంది. ఎంతో పెద్ద ఎత్తున వచ్చి మరి మా ముస్లిం సోదరులందరూ ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేసుకుంటారు. మరి అల్లా ఆశీస్సులు మరి అందరిపైన మా ముస్లిం సోదరులపైన హిందువులపైన ఎల్లవేళలా ఉండాలని నేను అల్లాని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓటు అడిగే అర్హత లేదని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతంలో జరిగిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలపై చర్చించడం జరిగిందని ఎంపీ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజల దగ్గరకు అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఛాయ్ పే చర్చ పేరుతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు కూడళ్ల వద్ద బీజేపీ చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రతిపక్షాల తీరుపై విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం దుబ్బా ప్రాంతంలో నిర్వహించిన ఈ ఛాయ్ పే చర్చ రసవత్తరంగా సాగిందన్నారు. దుబ్బా ప్రాంత ప్రజలు దేశభక్తిని చాటారని గుర్తు చేశారు. పొరుగు దేశాల వారు భారత్ వైపు కన్నెత్తి చూస్తే వారిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు పకడ్బందీగా ఉంటాయని వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్న విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఛాయ్ లెక్క గరం గరం చర్చ కూడా కొనసాగింది. దుబ్బాలో నిజంగా పేట్రియాటిజం ఎక్కువ ఉన్నది. దుబ్బా గడ్డ మనకి జాతీయతా భావంతో నిండి ఉన్నది. చాలా సంతోషం ఇక్కడ ఈ సమయం స్పెండ్ చేసినందుకు. చాలామంది చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడినరు, భారతదేశం యొక్క బార్డర్లు పటిష్టంగా పెట్టినరు, ఎవరన్నా భారతదేశం వైపు కన్నెత్తు చూసినా ఏ టెర్రరిస్ట్ అయినా ఏమన్నా ఇక్కడ చేసినా వాళ్ళకి తీటైన సమాధానాలు ఎట్లా చెప్పిండు, ఇవన్నీ కూడా దుబ్బా ప్రజలు మాట్లాడడం నిజంగా నాకు ఒక ఎంపీగా చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ये चाय पे चर्चा दुब्बा चौरस्ता पे मजा आ गया. నిజామాబాద్ మేయర్ భర్త దండు చంద్రశేఖర్ బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. అక్రమ మైనింగ్, అక్రమ భూ కబ్జాలే ఇందుకు కారణమంటున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతం కావడంతో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతి కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్ ను పోలీసులు రెవెన్యూ అధికారులు ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నగర మేయర్ దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ నాయకుల పార్టీ మార్పిడి కొనసాగుతుండగా మేయర్ భర్తను పోలీసులు బైండ్ ఓవర్ చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు బైండ్ ఓవర్ కార్యక్రమాన్ని చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ నగరంలోని ప్రస్తుత మేయర్ దండు నీతి కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ డివిజన్లో 10వ డివిజన్ భూ కబ్జాలలో ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన ఫ్లాట్ల క్రయ విక్రయాల్లో మేయర్ భర్తపై చాలా ఆరోపణలు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దండు చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో నిజామాబాద్ నగర శివారుతో పాటు మోపాల్ మండలంలో, రూరల్ మండలంలో మట్టి తవ్వకాలను చేశారనేది ప్రధాన ఆరోపణ. దండు నీతి కిరణ్ దంపతులు పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండగా ఆయనను బైండ్ ఓవర్ చేయడంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధానంగా మాక్లూర్ మండలంలో మైనింగ్ మాఫియా గుట్టగుల్ల చేసిన ఇప్పటి వరకు అక్కడ ఒక్క కేసులు గానీ అరెస్టులు గానీ చేయకుండా నిజామాబాద్ నగరంలో కేవలం తవ్వకాలు జరుపుతున్నారు అన్న అనుమానంతో మేయర్ భర్తను బైండ్ ఓవర్ చేయడం బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చర్చకు దారితీసింది.
మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను సాధిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. పులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ, మన దేశ ప్రగతి యాత్రలో వెనుకబడటానికి, వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గడానికి, మూఢాచారాలు ప్రబలడానికి కారణం ప్రజల్లో జ్ఞానం లేకపోవడమే అన్నారు. దాన్ని గుర్తించి సమాజంలో అందరినీ విద్యావంతులను చేయాలనే విషయంలో శ్రద్ధ వహించకపోవడమేనన్న విషయాన్ని గ్రహించి జ్యోతిరావు పులే తన జీవితం అంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి పోరాటం చేశారని, జ్ఞానం లేకుంటే గౌరవం లభించదని, శిక్షణ లేకుంటే సమాజంలో సంస్కరణ సాధ్యం కాదని, స్త్రీలను విద్య అందించాలన్న సంకల్పంతో మొదట తన భార్య సావిత్రిబాయికి విద్య నేర్పించి పూణే నగరంలో మొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించడాన్ని, ఆంగ్ల ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఉచితంగా చదువు చెప్పించే ఏర్పాటు చేసి వారి అజ్ఞానాన్ని, పేదరికాన్ని తొలగించవలసి ఉందని, ప్రజలు సుఖంగా, సంతృప్తిగా జీవించేటట్లు చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిన మహనీయులు పులే అన్నారు. పులే దంపతులు ఇరువురు సమాజంలో అసమానతలు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు గర్భిణులకు అండగా, అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్న మహనీయులు పులే దంపతులని పేర్కొన్నారు. సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, సంఘ బహిష్కరణలు చేసినా, చివరికి తండ్రి కూడా ఇంటి నుండి వెళ్లగొట్టిన, వనవాసానికి రాముని వెంట సీతల, పులే వెంట సావిత్రిబాయి భర్త లక్ష్య సాధనల తోడుండే ఈ దేశానికి మొదటి పంతులమ్మాయి వారి జీవితాన్ని పూర్తిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసం పాటుపడటం జరిగిందన్నారు. అందుకే జ్యోతిరావు పులే మహాత్ములయ్యారని, కాబట్టి మరి ఆశయ సాధనలో మనం అందరం నడవలసిన అవసరం ఉందని, కాబట్టి ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా పులే ఆశయాలను సాధిద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాధసు స్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, రాజు, నాగరాజు, గిరిబాబు, నరేష్, రాజ్ కుమార్, కిషోర్, నరేష్, సురేష్, నందకిషోర్, దండు శ్రీకాంత్, పండు, ప్రవీణ్, మారుతి, భూమేష్, భాస్కర్, కృష్ణ, సాయి, శ్రీనివాస్, మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ పర్వదినాన్ని ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లిం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఆయా గ్రామాలలో గల ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మనుషులలో క్రమశిక్షణ, స్నేహశీలత, సహనంతో పాటు ఐక్యతను పెంపొందించేందుకు పవిత్ర రంజాన్ మాసం దోహదం చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్, జాన్కంపేట్, ఎడపల్లి, ఏఆర్పి క్యాంప్, కుర్నాపల్లి, మంగల్ పహాడ్ గ్రామాలలో గల ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత నెల రోజులుగా కొనసాగిన కఠోర ఉపవాస దీక్షలు నిన్నటితో పూర్తవగా పండగ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన దుస్తులను ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఉపవాస దీక్షల సందర్భంగా గత నెల రోజులుగా ఆయా గ్రామాల మస్జిద్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాల్లో గల ఈద్గా మస్జిద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రార్థనల అనంతరం ఒకరినొకరును ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామ శివారులో గల ఈద్గా వద్ద మస్జిద్ కమిటీ సదర్ సయ్యద్ అంజద్, నయాబ్ సదర్ అఫ్రష్, క్యాషియర్ అస్లాం ఖాన్లు మీడియాతో మాట్లాడుతూ అల్లా దయ వల్ల గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలోని ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా ఉంటూ సోదర భావంతో మెదగాలని అన్నారు. గత నెల రోజులుగా కొనసాగిన ఉపవాసన దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొనడం ఎంతో సంతోషకర విషయమని అన్నారు. పండగ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వీలుగా ఈద్గా కమిటీ సదర్ సయ్యద్ నయీం, నయాబ్ సదర్ షేక్ నజీర్ అహ్మద్, క్యాషియర్ సయ్యద్ జావేద్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని
అభినందించారు. ప్రార్థన అనంతరం జాన్కంపేట్ గ్రామ శివారులో గల ఈద్గా వద్ద చేరుకున్న గ్రామ పెద్దలు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ईद उल फितर हम ठीक 9 बजे अदा करे हैं और हमारे मोमिनीन को पूरे ईद उल फितर बहुत बहुत मुबारक हो। हिंदू भाई लोगों को भी गंगा जमुना तहसीब हर साल हमारे ईदगाह में आते हैं, उनको मैं कई दिल से शुक्रिया अदा करता हूँ। मिलजुल के रहे, अमीन। महीने के बाद रमज़ान के रोज़े अदा करने के बाद आज ईद उल फितर नमाज जानकमपेट एड़पल्ली मंडल में अदा की गई है और तमाम तेलंगाना के तमाम मुसलमान भाइयों को और हिंदू भाइयों को सबको इस रमज़ान के ईद की मुबारकबाद पेश करता हूँ मैं। और तमाम लोगों से अपील है मेरी कि हम भाईचारा हमेशा कायम रखें, एक दूसरे की ईद में हम सब एक दूसरे को मिलजुल कर आपस में भाईचारा अदा करें। और यहाँ पर खुसूसन जानकमपेट का एक मिसाली तौर पे बोल सकते हैं कि जानकमपेट एक मिसाल है हिंदू मुस्लिम तहजीब के वास्ते, जो कि हिंदुओं के ईदों में हम मुसलमान लोग भी उनकी शिरकत करते हैं और हमारे ईदों में भी वो लोग खुसूसी तौर पे अपना कीमती वक्त निकाल कर हमारे ईदगाह पे आकर या मस्जिदों में आकर हमारे को मुबारकबाद देना और रोज़े इफ्तारी देना, ये हमारे बहुत बड़े हम खुशकिस्मत है। हम जानकमपेट वाले के वो लोग हमारे को जितना इमदाद करते हैं जैसे ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. నెల రోజులు కఠోర ఉపవాసాలు చేసిన తర్వాత దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈద్ ఉల్ ఫిత్ర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ రంజాన్లో ఖురాన్ అవతరించింది. మరియు ఖురాన్ యొక్క ఉపదేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి 2.5% అనేది జకాత్ తీసి ఖచ్చితంగా ఈ నెలలో పంచాలి. అదేవిధంగా ఫిత్రా అనేది మనం ఏదైతే మనం తింటామో దాంట్ నుండి 2 కిలోల 50 గ్రాములు అది కూడా ఫిత్రా రూపంలో ఇచ్చే ఈద్గా వద్ద నమాజ్కి రావాలని ఈ యొక్క రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం పేద ప్రజలకు ఉపయోగపడేటివి. 1,02,500 ఖచ్చితంగా దానం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో నుండి 1,02,500 అనేది దానం చేయాలి. దాని ప్రతిగానే ఈరోజు రంజాన్ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. నెల రోజులు ఏవైతే ఉపవాసాలు ఉన్నామో దానికి ప్రతిగా ఈరోజు రంజాన్ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా తరపున జాన్కంపేట్ ప్రజల తరపున అందరికీ రంజాన్ పండుగ యొక్క దర్పల్లి మండల వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగ వేడుకలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. నమాజ్ అనంతరం ముస్లింలందరూ ఒకరికొకరు స్నేహభావం పెంపొందించేందుకు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా ముస్లింలందరూ రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టి గురువారం నాడు రంజాన్ దినము నూతన వస్త్రాలు ధరించి మసీదులో ప్రార్థనలు చేసుకున్నారు. ఈ రంజాన్ మాసం శాంతి, దయ, కరుణ, సహనానికి ప్రతీకే ఈ పవిత్ర రంజాన్ మాసమని ముస్లింలు విశ్వసించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి ముస్లింలు చంద్రమాన క్యాలెండర్లను అనుసరించి రంజాన్ పండుగను జరుపుకుంటామని ఆయన అన్నారు. మొహమ్మద్ ప్రవక్త కల ఇల్లాహా ఇల్లల్లాహా అనే సూత్రం ప్రకారం మానవులకు కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోందని ఆయన తెలిపారు. చిన్న పెద్ద సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి ఈ పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జమీల్, నహీం, అన్వర్, సయ్యద్ అలీ, చిరాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम, सबको मेरी तरफ से ईद मुबारक। आज ईद का दिन है, खुशी का दिन है। एक महीना पूरे रोज़े थे। अल्लाह और रसूल के इसके ईमान पे हम लोग रोज़ा थे और उसकी तरफ से सबको ईद मुबारक। हम रोज़ा थे, सब 20 रोज़े थे, पूरे मुकम्मल 1 महीना के रोज़े। तो अल्लाह की तरफ से और रसूल की तरफ से खुशी मनाई है। हम आज ईद का दिन है। अस्सलामु अलैकुम। ईद उल फितर की ईद मुबारक है। आज ईद उल फितर का दिन है। 30 दिन रोज़े रहकर आज सब लोग मिलके यहाँ ईद मनाने आए हैं। आज बहुत बड़ी ईद का दिन है, इसलिए
सब मुसलमान भाइयाँ ईद उल फितर की नमाज़ पढ़ लेके सबको ईद मुबारक बता लेके जा रहे हैं। కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అనేక మంది ప్రజాప్రతినిధులు కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎర్రగట్ల మండల జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మరియు బీఆర్ఎస్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సున్నపు అంజయ్య, దమ్మనొల్ల శ్రీను, అన్వర్లు, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ బ్లాక్ అధ్యక్షులు ఆడెం గంగా ప్రసాద్, అధ్యక్షులు దేవారెడ్డి, డీసీసీ డెలిగేట్ జీవన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి రవి, బాల్కొండ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి, మెండోరా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీను, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, యూత్ నాయకులు రొక్కెడ సంజీవ్, గణేష్ జుంగాల, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయినటువంటి రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరును ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒక నెల ఉపవాస దీక్షలు చేసి అనంతరం నెలవంకను చూసి తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దాన ధర్మాలు చేస్తారు. దీనిని జకాత్ అంటారు. ఈ రంజాన్ అనేది ముస్లింలకు పవిత్రమైన మాసం మరియు అతిపెద్ద పండుగ. ఈ పండుగను సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో ముస్లింలు మస్జిద్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్, రియాజ్, సల్మాన్ ఫారూక్, ఫెరోజ్, షకీల్, అతిక్ మరియు యువకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అనగారిన వర్గాల వారిని విద్యావంతులను చేసేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే అన్నారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి మొండి అశోక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి జ్యోతిబా ఫులే చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయుడు చూపిన సంక్షేమ బాటలో నడవాలని ఆకాంక్షించారు. పూలే జీవితం స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. అసమానతలు లేని సమాజం ఏర్పడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ వేల్పూర్ గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎవరు ఊహించని విధంగా రేపు భావితరాలు ఎట్లా ఉండాలి, సంఘంలో సమాజంలో ఉన్నటువంటి దురాచారాల వల్ల ఎట్లా ఇబ్బంది జరుగుతుంది సమాజానికి, అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రజలు ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నిటి మీద పూర్తి అవగాహన వందల సంవత్సరాల క్రితమే ఒక అవగాహన తెచ్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారు ఆ రోజుల్లోనే ముఖ్యంగా మహిళలకు చదువు ఉండాలి, మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇతరులకు చెప్పడం కాదు, మనం సొంతంగా చేసి చూపించాలని చెప్పి స్వయాన ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే వారికి చదువు చెప్పించి ఆమెను కూడా సంఘ సేవకురాలుగా, సమాజ సేవకురాలుగా ఈ సమాజానికి
కుటుంబం అర్పించబడ్డటువంటి కుటుంబం అది. అట్లా ఈరోజు ఈ చట్టాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఊహించి వారు చూపిన బాటలోనే ఇవాళ అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు నడుస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు పోరాడి సాధించుకోవడం ఒక పద్ధతి. సమస్య వస్తుంది ముందు కాలంలో అని ఊహించి ఆ సమస్యకు పరిష్కారాలు ఎట్లా ఉండాలి అని దారి చూపినటువంటి వ్యక్తి మహాత్మా. వేసవి కాలంలో దాహం తీర్చడానికి గాను చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అలాగే అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి నాగులగామ గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్ర కేంద్రాన్ని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలు వేసవి కాలంలో అంబలి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభిస్తున్న నాగులగ్రామ వెంకన్న కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం అంబలి సేవించి రుచిగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, శిర్న దత్తయ్య, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగుల వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం గత 25 సంవత్సరాలుగా ఈ వేసవి కాలంలో అంబలి కేంద్రాలను నడిపిస్తూ ఉన్నారు. ఇది 25వ సంవత్సరం. 24 సంవత్సరాలుగా వరుసగా రోజు 500 నుంచి 1000 మందికి సరిపడు అంబలిని తయారు చేయించి ఆకలున్న వారికి, దాహమైన వారికి, అవసరం ఉన్న వారికి ఎవరైనా సరే ఆ ఊరు ఈ ఊరు, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవరికైతే అంబలి తాగాలని ఉందో, కడుపు నింపుకోవాలని ఉందో, దాహం తీర్చుకోవాలని ఉంటుందో వారందరికీ కేంద్రంలో ప్రతినిత్యం ఈ వేసవి కాలంలో ఈ అంబలిని సరఫరా చేస్తున్నారు. నాగులగామ గిర్మయ్య గారు మన ఊరి పెద్ద. వారు మన మధ్యలో లేకపోయినా వారి కొడుకు వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని భావించిన వ్యక్తి పూలే అని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మరియు జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వినాయక నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఎంతో ఆదర్శమైన వ్యక్తి అని, మహిళల అభ్యున్నతి కోసం, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అని అన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే పురుషులతో సమానంగా మహిళలకు విద్య అవసరమని భావించిన పూలే ఆయన సతీమణితో కలిసి మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారని, మొదటగా ఆయన సతీమణికే విద్య నేర్పి ఆదర్శంగా నిలిచారు అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ప్రజల మీద చూపిస్తున్న వివక్ష పోవాలని, కులాల వారీగా ప్రజలను విభజించి తక్కువ చేయడం సరికాదని పోరాడిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, స్వామి గౌడ్, పోల ఉషా, చంద్రకళ, గాజుల సుజాత, ప్రమోద్, సునంద, విజయలక్ష్మి, నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. పూలే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ చైర్మన్ రాజా నరేందర్ గారి ఆధ్వర్యంలో మేమందరము మాజీ మేయర్ ఆకుల సుజాత గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ రేవతి గారు, సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు మరియు రాజేందర్ భాయ్ గారు మరియు శ్రీశైలం గారు మరియు మా
సోదరిమణులు విజయరాణి గారు, మన ఉప్పాల విజయ గారు, చంద్రకళ గారు, మరియు సునంద గారు, చంద్రకళ గారు, ఉషా గారు, యశోద గారు, విజయలక్ష్మి గారు, మరియు సుజాత గారు, మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, సాయి అన్న గారికి, మరియు భాస్కర్ గారికి, స్వామి గౌడ్ గారికి, ప్రమోద్ గారికి, ప్రతి ఒక్కరికి మరియు పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి మనందరికీ తెలుసు, ఒక బీసీ నాయకుడు. వారు వలననే మన హక్కులు మనకు రావడం జరిగింది. వారు ఒక మాలీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వారి చిన్న వయసులో మ్యారేజ్ అయిన తర్వాత భార్యకు కూడా చదువు నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలిగా మనకు పరిచయం చేయించడం జరిగింది. మరియు జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంస్కరణల మీద పోరాడిన వ్యక్తి కాబట్టి ఈరోజు మనకు ఈ హక్కులు కల్పించిన వ్యక్తి అంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే జ్యోతిరావు పూలే వలననే. వారిని స్మరించక తప్పదు. ఎందుకంటే ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు అంటే బ్రాహ్మణ్స్ అట్లాంటి వాళ్ళు, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళు. మన దాంట్లో చదువు రావాలి కంపల్సరీ అన్న ఉద్దేశంతో ఈరోజు ఇది తీసుకొచ్చిన ఘనత అంటే జ్యోతిరావు పూలే గారు. వారిని స్మరించక తప్పదు మనము. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మన హక్కులు మనం సాధించుకోగలిగినాం. అప్పుడు సతీ సహగమనము, బాల్య వివాహాలు అవన్నీ రూపుమాపిన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే గారు. మళ్ళీ వారిని ప్రతి ఇయర్ మనము గవర్నమెంట్ తరపున మనం చేస్తున్నాము అధికారికంగా. మరియు మనం ఒకటే హైదరాబాద్లో నడిబొడ్డున కూడా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది కూడా త్వరలోనే కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో మహిళా యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది కోటిలో, సావిత్రిబాయి. నిజామాబాద్ నగర ఆర్య క్షత్రియ మరాఠా సమాజ్ నూతన కార్యవర్గ ఎన్నికలో గురువారం జరిగింది. నిజామాబాద్ నగరంలోని నాందేవాడ విఠలేశ్వర ఆలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా దిగంబర్ రావు పవార్, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ కదం, కోశాధికారిగా జ్యోతిశ్వర్ సంత్ పాలినీలు ఎన్నికయ్యారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో మరాఠా సమాజ్ ను 50 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందని నూతన అధ్యక్షుడు దిగంబర్ రావు పవార్ ఈ సందర్భంగా చెప్పారు. మరాఠా సమాజ్ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా ఈదుల్ ఫితర్ వేడుకలు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు. దేశానికి అండగా ప్రధాని మోదీ. నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ చాయ్ పే చర్చ. వెలుగులోకి వచ్చిన మేయర్ భర్త ఆగడాలు. దక్షిణ మండల తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన పోలీసులు. అక్రమ మైనింగ్, భూ కబ్జాలే కారణమంటున్న పోలీసులు. జ్యోతిరావు ఫులే ఆశయాలను సాధిద్దాం. ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ధన్పాల్. ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు. జిల్లా అంతటా పండగ వాతావరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.